వైసీపీ పాలనలో మైనింగ్ వ్యాపారిని బెదిరించి 2,20,00,000 వసూలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి జాషువాను ఈ కేసులో రెండో నిందితుడిగా చేర్చింది. అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడుదల రజని మరిది గోపితో పాటు ఆమె పిఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7A తో పాటు ఐపీసీలోని 384, 120B, బిఎన్ఎస్ 173, 176 కింద నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది. ఎడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రష్ అనే సంస్థని మేము 5 పార్ట్నర్స్ కలిపి 5 పార్ట్నర్స్ కలిపి రన్ చేస్తున్నామండి. 2010 నుంచి తెలుగుదేశం వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక విడుదల రజనీ గారి పిఏ ఒకరోజు వచ్చి మా కష్టకాడికి మిమ్మల్ని రజనీ గారు కలవమన్నారు అని చెప్పారు. సరే ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి కలిసామండి. నేను ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు, నన్ను కలవాలి కదా, ఎందుకు కలవలేదు? సరే ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. సరే తర్వాత రామకృష్ణ కలిస్తే ఇట్లా ఎమ్మెల్యే గారికి 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గంలో అని చెప్పారు. ఎందుకు ఇవ్వాలి, మాకు అనుమతులు అన్నీ ఉన్నాయి, అన్ని అనుమతులతో నడుపుతున్నాము, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి అన్నారు. సరే మేము ఆలోచించుకుంటా కలవలేదు 2 నెలలు. తర్వాత ఒకరోజు సడన్గా విజిలెన్స్ ఎస్పీ సిబ్బందితో 20 మంది సిబ్బందితో క్రష్లో రైడ్ చేశారండి. మీ అన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళి మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి, ఇంత ఎక్కువ కొట్టారు, దానికి గాను మీకు 50 కోట్ల పెనాల్టీ పడుతుందని చెప్పారు. ఏ నోటీసు ఇవ్వకుండా సడన్గా వచ్చారు. సరే తర్వాత మేము ఆలోచించుకొని ఎట్లా చేయాలి ఏంటనేది ఆలోచించి తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము. కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. ఇక మాకు ఏం చేయాలో తోసకపోతే తర్వాత ఎస్పీ గారే ఒకరోజు మార్చి ఆఖరు వస్తుంది, మార్చి ఆఖరులో ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు. సుమిత్ర, ఈరోజు ఇప్పుడు విడుదల రజనీ గారి మీద కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూడా 4 నిందితులుగా చేర్చారు. A1గా విడుదల రజనీ, A2గా జాషువాని, ఆ తర్వాత అంటే అప్పుడు విజిలెన్స్ పనిచేసినటువంటి జాషువాని, ఆ తర్వాత A3గా గోపిని, తర్వాత అయితే A4 కూడా పిఆర్ రామకృష్ణ కూడా చేర్చారు. అయితే ముఖ్యంగా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపుగా 2,00,00,000 రూపాయలు కూడా చేతులు మారనే దాని వ్యవహారం మీద కూడా డబ్బులు తీసుకుని చెప్పే దాని మీద కూడా ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. ఈ కేసులో అయితే మాత్రం ప్రధానంగా A1గా కూడా విడుదల చెప్తున్నారు. అయితే 2020 మార్చిలో కూడా ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో నడిచింది చెప్తున్నారు. అయితే ఆ స్టోన్ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు మంత్రి విడుదల రజనీ, అప్పుడు మాజీగా ఉన్నటువంటి అప్పుడు విడుదల రజనీ కూడా అప్పుడు పిఏ అయినటువంటి రామకృష్ణ కూడా అక్కడికి వెళ్ళి ఆ స్టోన్ కస్టర్ మీదకి వెళ్ళి అక్కడ దాడి చేశారని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మొత్తం కూడా మీ అందరి మీద కూడా ఫైన్లు వేస్తారు, వెళ్ళి రజనీ మేడం కలవాలని చెప్పేసి హుకుం జారీ చేశారని చెప్పేసి కూడా అటు చలపతిరావు శ్రీనివాస కూడా యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ కూడా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వారం రోజుల తర్వాత కూడా వాళ్ళు కలవకపోవడంతో కూడా అప్పుడు విజిలెన్స్ ఎస్పీకి పనిచేసినటువంటి జాషువాను కూడా పంపించి అక్కడ ఒకసారిగా దాడి చేశారు. అక్కడ దాదాపుగా 50 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి వ్యవహారం కూడా అక్రమంగా జరిగాయని చెప్పేసి కూడా ఈ జాషువా కూడా బెదిరించడం జరిగింది. దీంతో కూడా మీరు సెటిల్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఇది చెరుకుడు ప్రాపర్టీ ఉంది కాబట్టి వెళ్ళి ఆ ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి రజనీ మేడం కలవాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే కూడా పలు దఫాలుగా కూడా వాళ్ళు కలిసినప్పటికి కూడా వాళ్ళు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన నేపథ్యంలో కూడా ఆ తర్వాత 6 నెలల తర్వాత కూడా వాళ్ళు ఈ సెటిల్మెంట్ వ్యవహారంతో కూడా దాదాపుగా 2,20,00,000 రూపాయలు సంబంధించిన వ్యవహారం కూడా నడిచింది చెప్పి చెప్తున్నారు. 2,20,00,000 రూపాయలకి సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత కూడా వెళ్ళి అక్కడి నుంచి ఆయన పిఏ రామకృష్ణ కూడా మరిదైనటువంటి అంటే విడుదల రజనీ పేరునటువంటి గోపికి కూడా అందజేశారని చెప్పేసి ఆ యజమానులు అయితే చెప్తున్నారు. అటు శ్రీనివాస్ కూడా చలపత్ర కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీని మీద మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయాలని మా దగ్గర అక్రమంగా కూడా 2,00,00,000 రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. పలు దఫాలుగా కూడా అందరినీ కలిసిన తర్వాత కూడా నిన్న ఆ ఏసీబీ అధికారులు కూడా నిన్న దీని మీద కూడా
ఆ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా విడుదల రజని అయితే ఆ తర్వాత అయితే దీన్ని చెప్తున్నటువంటి విడుదల రజని చెప్తున్న మాటలు చూసుకున్నట్టయితే మాత్రం కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి దాని మీద కూడా ఆ తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణ చేస్తానని చెప్పేసి కేవలం కక్షాతం చర్యలు చేస్తానని చెప్పేసి కూడా విడుదల రజని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ నాగరాజు ఫర్ ద అప్డేట్స్.